ఉందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులే గెలిపించాలని చిన్న శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి శంకరంపేట మండలంలోని సంఖాపూర్ తాండాలో సేవాలాల్ జగదాంబ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్లతో పాటు మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంగారాయి సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఖాపూర్ తాండా సర్పంచ్ మహేందర్ సింగ్, ఉప సర్పంచ్ నరేష్, జంగారై, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ 100% గెలిచి కూడా మా అన్నకు బహుమతికి ఇస్తామని కోరుకుంటున్నాం. 3 విడతల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఏదైతే గతంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్కు ఏది కానీ లోకల్ బాడీలో కానీ ఏది కానీ డిపాజిట్ తక్కదన్నారు. దీనికి నిదర్శనం మా నాయకుడు గౌరవనీయులు ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఆయన నేతృత్వంలో ఈరోజు ఇండియా భారతదేశంలో యంగ్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మీరు అందరు చూసారు, మరి సగంకు వాళ్ళు పడిపోయారు బీఆర్ఎస్ కూటమి. రాబోయే 2029లో కూడా మళ్ళా పునరావృతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళోసారి కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని. హైదరాబాద్ నగర హృదయంలో కళా